వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి మెయిన్గా పాలిటెక్నిక్లో అందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే సీట్ అనేది రావాలి అని కోరుకుంటారు. నిజంగా ఫస్ట్ ఎయిమ్ అంటూ చేస్తే గవర్నమెంట్ కాలేజీకే ఎయిమ్ అనేది చేస్తారు. అసలు ఎందుకు గవర్నమెంట్ కాలేజీలో ఏం చేస్తారు, అసలు ఏముంటుంది అక్కడ, అసలు నా ఒపీనియన్ ఏంటి దాని మీద అన్నది వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మీరు పాలిటెక్నిక్ రాసి పాలిసెట్ రాసి పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యే వాళ్ళని ఎవరన్నా అడగండి, ఫస్ట్ మీరు ఏ కాలేజ్ ఆప్ట్ చేసుకుంటారు, ఏ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెడతారు అంటే మ్యాక్సిమం 99% అందరూ కూడా నేను గవర్నమెంట్ కాలేజీలోనే జాయిన్ అవుతాను, ఎందుకు అంటే మాకు దగ్గరలో ఉంది, ఆర్ఎల్స్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. బట్ నిజంగా గవర్నమెంట్ కాలేజ్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నది మనము ఒక ఇన్ డీటెయిల్గా జనరల్గా మాట్లాడుకున్నట్టయితే ఎవరి దగ్గర ప్రాపర్ ఆన్సర్ అనేది ఉండదు. బట్ నేనేమనుకుంటున్నా, ఈ గవర్నమెంట్ కాలేజ్ రిలేటెడ్గా అసలు చాలామంది గవర్నమెంట్ కాలేజ్ సైడ్ వెళ్ళడానికి ఏం చూసి వెళ్తారు, ఇన్ రియాలిటీ ఎలా ఉంటుంది అన్నది కూడా ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే చిన్న ముందు రిక్వెస్ట్ ఏంటంటే, మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి అయితే విజిట్ చేయండి. నచ్చినట్టయితేనే మీరు ఫాలో అవ్వండి, లేదు అనుకున్నట్టు ఏమైనా సజెషన్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ 150కి పైగా వీడియోస్ అయితే అందులో పెట్టి ఉన్నాము, ఒకసారి అయితే గమనించండి. ఇక ఈ టాపిక్ అయితే వచ్చేద్దాం. మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఇన్ జనరల్గా ఎందుకు జాయిన్ అవుతారు గవర్నమెంట్ కాలేజ్ అంటే, గవర్నమెంట్ కాలేజ్లో మనకు మెయిన్గా ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నా ఒపీనియన్ ప్రకారం ఫీజు అనేది ఫస్ట్ చాలా కీ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకంటే మీరు పర్ ఇయర్ ప్రైవేట్ కాలేజ్కి గవర్నమెంట్ కాలేజ్కి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే, ప్రైవేట్ కాలేజీలో 1 ఇయర్లో మీరు ఏదైతే ఫీజు అనేది పే చేస్తారో అదే ఫీజు మీరు ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో 3 ఇయర్స్కి కలిపి పే చేస్తారు. సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ది ఫీజు, సెకండ్ది వచ్చేటప్పటికి ఎక్విప్మెంట్ రిలేటెడ్గా చాలామంది పాజిటివ్గా అయితే ఉంటారు. ఎక్విప్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క ల్యాబ్ మనకి ఏర్పాటు చేయాలి అన్నా, ఆర్ఎల్స్ మనకు గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలన్నా, అందులో ఉన్న ఫెసిలిటీస్ మీరు గమనించినా, ఇప్పుడు గవర్నమెంట్ అంటే డెఫినెట్గా బడ్జెట్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా స్పెండ్ చేసేసి దాన్ని ఎక్స్పెండ్ చేస్తారు. బట్ ప్రైవేట్ కాలేజ్ అలా ఉండదు, వాళ్ళు ప్రాఫిట్స్ కోసం చూసుకోవాలి, అట్ సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, వాళ్ళు శాలరీస్ అనేది ప్రొవైడ్ చేయాలి, చాలా థింగ్స్ అనేది వాళ్ళకి అనేది ఉంటాయి. అలాంటప్పుడు మల్టిపుల్ థింగ్స్ మీద వాళ్ళ ఎర్న్ చేస్తున్న మనీ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అన్ని థింగ్స్ మీద అంత కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్ అనేది చేయలేవు. అలాంటప్పుడు ల్యాబ్స్లో చూసుకున్నా, ఇంకా వేరే ఎక్కడ చూసుకున్నా కూడా గవర్నమెంట్ కాలేజ్తో పోలిస్తే కొంతవరకు మనకు లాగింగ్లోనే ఉంటుంది. బట్ ఏవో టాప్ ప్రైవేట్ కాలేజ్ తప్పించి మనకు మిగిలిన మోస్ట్లీ ప్రైవేట్ కాలేజ్ అనేవి గవర్నమెంట్ కాలేజ్లో చూస్తే ఈ విధంగానే అయితే ఉంటుంది. ఇంకొక థర్డ్ రీజన్ ఏంటి చాలామంది జాయిన్ అవ్వడానికి నాకు తెలిసినంత వరకు అంటే ఏంటి అంటే, అయితే ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్యాకల్టీ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. అందులోనూ ఏదో నార్మల్ వాళ్ళని అయితే తెచ్చిపెట్టరు, ఆల్రెడీ వాళ్ళు క్వాలిఫికేషన్ ఉండి మంచిగా క్వాలిఫై అయిన వాళ్ళని మనకు ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మనకు మంచిగా అయితే టీచ్ చేస్తారని కూడా చాలామంది అయితే ఆ యొక్క పర్స్పెక్టివ్లో కూడా మనకు గవర్నమెంట్ కాలేజ్ బెస్ట్ అనేవి అంటారు. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్లో చదివి వస్తే వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందని కూడా చాలామంది అయితే అనుకుంటారు. సో ఇలా ఏవైతే నేను పైన చెప్పానో ఇన్ని ప్రిఫరెన్సెస్ మీదుగా మనకు గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉంటుందని చాలామంది అయితే అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ మనం గమనించినట్టయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అని డిఫరెన్స్ అనేది కొంతవరకు మనం చూడగలం, కానీ మ్యాక్సిమం కేసెస్లో నా దృష్టిలో అయితే రెండు కూడా ఈక్వల్గా అని నేనైతే చెప్తానమాట. ఎందుకు ఈక్వల్ అని నేనైతే చెప్తానంటే, ఇప్పుడు మీరు ఏ గవర్నమెంట్ కాలేజ్ మీరు తీసుకున్నా అందులో టాప్లో చదివే స్టూడెంట్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం లెస్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. ప్రైవేట్ కాలేజ్ మీరు కంపేర్ చేసుకున్నా టాప్లో వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, మనకు తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, మనం ఎలా నేర్చుకుంటున్నాం, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అన్న దాని రిలేటెడ్గానే మనకు క్లియర్గా అయితే బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అంత టీచింగ్ చేసి ఎందుకు తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అందులో ఉంటున్నారు, ఒకసారి మీరు ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కాలేజ్ మనకు మంచిగా ఉండవు అనుకున్నట్టయితే, మనకు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి ఆ కాలేజ్లో చదివే స్టూడెంట్స్కి ఎందుకు టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు, అది కూడా మీరు
మీరు అర్థమైతే చేసుకోవాలి. సో ఇక్కడ కాలేజ్ అనేవి కొంతవరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఎలా చదువుతున్నాం, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అన్నదే డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. సో నా దృష్టిలో రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఫినాన్షియల్గా చూసుకున్నట్టయితే ప్రైవేట్ కాలేజ్లో మనకు అన్నెసరీ ఖర్చులు అయితే వస్తాయి, ఇందులో డౌట్ అయితే లేదు. గవర్నమెంట్ కాలేజ్లో పర్ ఇయర్ మనకు 4700 రూపీస్ మాత్రమే ఫీజు అనేది ఉంటుంది. అదే మనకు గవర్నమెంట్ కాలేజీలోకి వచ్చేటప్పటికి 27 మనకు ప్రైవేట్ కాలేజ్లోకి వచ్చేటప్పటికి మనకు ఫీజు అనేది 27,000 ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో జస్ట్ మనకు 4700 మాత్రమే ఫీజు ఉంటుంది. అడిషనల్గా చిన్నవి ఎక్కడైనా ఉంటాయి, అవైతే మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. అలా చూసుకుంటే ఓన్లీ ఫినాన్షియల్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫినాన్షియల్గా కొంచెం స్టేబుల్ అవుతారు. ప్రైవేట్ కాలేజీలో అయితే ఫీజు అనేది ఎక్కువగా అవుతుంది. ఈ యొక్క డిఫరెన్స్ తప్పించి నేనైతే పెద్దగా డిఫరెన్స్ అనేది ఎక్కడా కూడా చూడట్లేదు, అది నా ఒపీనియన్. ఇంకా ఏంటి అంటే ఒకప్పుడు మనకు గవర్నమెంట్ కాలేజ్ టాప్లో, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్స్ ఇవన్నీ టాప్లో ఉండే అని మనకు తెలుసు. బట్ ఇప్పుడు వచ్చే అయితే కమ్మింగ్ ఇయర్ ఎడ్యుకేషన్ ఉందో అక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ రెండూ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకంటే కాలేజ్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ మంచిగా ఉంటేనే, అంతా ఉంటేనే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు అని. ఎందుకంటే ఒక్క నెగిటివ్ రివ్యూ వెళ్ళినా కూడా మోస్ట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా అన్ని క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నా దృష్టిలో రెండు కూడా ఒక్కటే, రెండు కూడా మంచిగా ఉంటాయి. సో నేను గవర్నమెంట్ కాలేజ్లో నాకు సీట్ రాలేదే, నేను జాయిన్ అవ్వను, లేదనుకున్నట్టే అది వచ్చింటే బాగుండే అని వేరే డెసిషన్ తీసుకోవడం కంటే మనకి ఏదొస్తే ఫస్ట్ మనం టాప్కి ఏం చేద్దాం, అది కాకుండా మనకి ఏదొస్తే దాన్ని బెటర్గా అయితే తీసుకుందాం. బట్ నేను చెప్పేది ఏంటంటే రెండు కూడా ఒక్కటే, పాలిటెక్నిక్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా నా దృష్టిలో అయితే రెండు ఒక్కటే. బట్ ఫినాన్షియల్లీ కొంచెం కంపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజీలో చదివే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ముందుకైతే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియోస్ అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.